హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల గత పీఆర్సీ రికార్డులు బద్దలు కొట్టిన ప్రస్తుత పీఆర్సీ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చరిత్రలో జూలై 1, 2026 ఒక మాయని మచ్చలాగా, ఒక చేదు జ్ఞాపకంగా అయితే మిగిలిపోనుంది. 2003 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ నేటితో ముచ్చటగా 3 సంవత్సరాల కాల పరిమితిని పూర్తి చేసుకొని, ఏమాత్రం పురోగతి లేకుండా 4వ సంవత్సరంలోకి అడుగు అయితే పెడుతోంది. ఇది కేవలం కాలయాపన మాత్రమే కాదు, గతంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసి ఒక అత్యంత విచారకరమైనటువంటి పరిణామము. సాధారణంగా పీఆర్సీ అమల్లో జాప్యం జరగడం అనేది కొత్తేమీ కాకపోయినా, కనీసం ఆ ప్రక్రియను ప్రారంభించేందుకు ఒక పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించకపోవడం అనేది, కనీస ప్రాథమిక చర్చలు కూడా జరపకపోవడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ యొక్క విచిత్రమైన పరిస్థితిని వివరిస్తూ, ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబించేలాగా ఈ యొక్క విశ్లేషణ సాగుతోంది. గతంలో పీఆర్సీల చరిత్రను మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, అప్పటికి ప్రభుత్వాల పనితీరు మరియు ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్నటువంటి భారీ వ్యత్యాసం స్పష్టంగా అర్థమవుతోంది. 1958లో వచ్చినటువంటి పీఆర్సీ కేవలం ఒక ఏడాదిలోపు, అంటే 1959లోనే అమల్లోకి వచ్చింది. అలాగే 1961లో ప్రకటించిన వేతన సవరణను అదే సంవత్సరంలో అమలు చేశారు. ఆ రోజుల్లో సాంకేతికత లేకపోయినా ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవి. 1969 పీఆర్సీ అనేది 1970లో, అలాగే 1974 నాటి పీఆర్సీని 1975లో, ఇలా ప్రతిదీ దాదాపు ఏడాదిలోపే కార్యరూపం దాల్చేవి అప్పట్లో. కానీ నేడు మనం అత్యున్నత సాంకేతిక యుగంలో ఉండి కూడా 3 ఏండ్లు గడిచినా కమిషన్ నియమించడం కూడా, కనీసం కమిషన్ నియామక నివేదిక జాడ కూడా లేని పరిస్థితిలోనే ఉన్నాము. సో మరికొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లి చూస్తే, 1978 పీఆర్సీ 1979లో అమలు కాగా, 1986 నాటి పీఆర్సీ అదే ఏడాదిలో పూర్తయింది. 1990 ఇయర్‌లో కొద్దిగా మార్పులు వచ్చినప్పటికీ, అక్కడ 1992లో పీఆర్సీ అనేది 93 ఆర్ 94 ఇలా 1, 2 సంవత్సరాల్లోనే వేగంగానే జీవో బయటికొచ్చేదనమాట పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ కోసం. అయితే 2000 సంవత్సరం తర్వాత ఈ యొక్క జాప్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2003లో రావాల్సిన పీఆర్సీ 2006లో అమలైంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుమారు 2.5-3 ఏళ్ల సమయం అయితే వృధా అయ్యింది. అలాగే 2008లో పీఆర్సీ, 2010లో, 2013 పీఆర్సీ 2015లో అమలయ్యాయి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ కాలంలో జాప్యం జరిగినప్పటికీ ప్రభుత్వం కనీసం కమిటీలను వేసి నివేదికను సిద్ధమైనా చేసింది. కానీ 2018 పీఆర్సీ విషయంలో మరింత దిగజారిందని చెప్పాలి. ఎందుకంటే ఇది అమలు కావడానికి ఏకంగా 4 ఏళ్లు పట్టింది. 2022లో ఈ పీఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అయింది. ప్రస్తుత పీఆర్సీ 2023కు సంబంధించి పీఆర్సీ గతంలో ఉన్న అన్ని ఆలస్యపు రికార్డులను బద్దలు కొట్టేలాగా కనిపిస్తోంది. 2023 జూలై నుండి 2026 జూలై వరకు ఇప్పటికి 36 నెలల సమయం గడిచిపోయింది. సాధారణంగా 6 నెలల్లోనే ముగియాల్సిన ప్రక్రియ 3 ఏళ్లు దాటినా కనీసం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం పీఆర్సీ కమిషన్ నియామకమే జరగలేదు. ఒక రిటైర్డ్ అధికారి నేతృత్వంలో కమిటీ వేసి ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించే ప్రాసెస్ కూడా మొదలు కాలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు, దీనివల్ల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా దెబ్బతింటోందనేది. పెరిగిన ధరలు, విపరీతమైన ద్రవ్యోల్బణం మరియు మధ్య పాత జీతాలతోనే ఆహ్, బ్రతికి బ్రతుకుడీడ్చాల్సిన రావడం అనేది ఉద్యోగులకు పెను భారంగా మారింది. మరి ప్రభుత్వం ఈ యొక్క విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రికార్డు స్థాయి జాప్యానికి కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ఉద్యోగ సంఘాల, ఎన్‌జీఓస్ మౌనం కూడా ఒక ప్రధాన కారణమని భావించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో, ఉద్యమాలను ఉధృతం చేయడంలో విఫలమవుతున్నాయని సామాన్య ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు మాత్రం అక్కడక్కడ నిరసనలు తెలుపుతూ తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నప్పటికీ, అది ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో అయితే లేదు. మరి మిగిలిన అన్ని సంఘాలు ఏకతాటిపైకొచ్చి భారీ స్థాయిలో పోరాటం చేస్తే తప్ప, ఈ పీఆర్సీ వీడేలాగా కనిపించడం లేదు. మరి కమిషన్ వేయడానికి ఇన్నేళ్లు పడితే, ఆ కమిషన్ నివేదిక ఇవ్వడానికి మరొక ఏడాది, దానిపై చర్చలకు ఇంకొక 6 నెలలు, ఇలా లెక్కేసుకుంటూ పోతే ఈ పీఆర్సీ ఎప్పుడు అమలవుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పీఆర్సీ అనేది ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చే దానమేమీ కాదు. అది వారి హక్కు. ప్రతి 5 ఏళ్లకు ఓసారి వేతన సవరణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సో, వేతనాలు సవరించడం ద్వారా వారి యొక్క ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రక్రియను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 3 ఏళ్ల ఆలస్యమైంది. 4వ ఏట ప్రవేశించిన ఈ తరుణంలోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే పీఆర్సీ కమిషన్‌ను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉంది. గతంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ కాలంలోనూ జరగని ఈ విధంగా కమిషన్ లేని 4 ఏడు అంటే పీఆర్సీ కమిషన్ కూడా నియమించకపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. 4 ఏళ్లు గడుస్తున్నప్పటికీ. సో, ఈ గత రికార్డులను ఈ పీఆర్సీ రికార్డ్ అనేది బద్దలు కొట్టిందనే చెప్పాలి.